వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా స్ట్రీట్ బైట్స్. నేను మీ తరుణ్ని. ఈ వీడియోలో మనం నా చేతిలో ఉన్న ఈ 200 రూపీస్తోని మన అమీర్పేటలో ఎన్ని ఫుడ్ ఐటమ్స్ వస్తాయని చెప్పి ట్రై చేసేద్దాం. సో మరి లాస్ట్ వరకు చూసేయండి ఎన్ని ఐటమ్స్ వస్తాయి ఏంటనే విషయాలు నాతో పాటు వచ్చేయండి. సో మన వీడియోలో ఫస్ట్ ఇది అనమాట. ఇక్కడ ఎగ్ ఫ్రాంకీ రోల్ 30 రూపీస్ చూపిస్తున్నారు. సో అడిగేద్దాం, బ్రో ఎగ్ ఫ్రాంకీ రోల్ ఉందా? సో ప్రజెంట్ ఎగ్ ఫ్రాంకీ రోల్ అయితే మనకి ఇంకా రాలేదంట, ఒక 5 minutes టైం పడుతుంది. సో ఈ లోపు ఇంకేమైనా ఉన్నాయేమో చూసేద్దాం. మా వెనకాల 30 రూపీస్ ప్లేట్ మంచూరియన్ వస్తుందట. స్మాల్ 30 రూపీస్ అండ్ లార్జ్ వచ్చేసి 40 రూపీస్ అయితే పడుతుంది. మన 30 రూపీస్ స్మాల్ ప్లేట్ మంచూరియా ఐటమ్ అందరికి వచ్చేసింది. బాగుంది, మంచి జ్యూసీగా ఉంది. యాక్చువల్లీ 30 రూపీస్కి నేను ఇంత క్వాంటిటీ వస్తుందని చెప్పి అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. గోబీ, క్యాబేజ్ వీటి టేస్ట్ అయితే చాలా బాగా తెలుస్తుంది. నేను చెప్తే నమ్మరు కాబట్టి కస్టమర్స్ని కూడా అడిగాను, వాళ్ళు కూడా అదిరిపోయిందని చెప్పారు. చేంజ్ లేదు, ఫోన్పే చేస్తాను. ఈ ప్రైజెస్ ఇంత తక్కువలో ఉండడానికి కారణం ఏంటి? తక్కువ అంటే రీజనబుల్ పెట్టాలి కదా, మాకు వర్తబుల్ అంటేనే మేము ఇవ్వగలుగుతున్నాం. మీ హోమ్ మేడ్ ఇదంతా కూడా? మొత్తం హోమ్ మేడ్. మొత్తం మీ హోమ్ మేడ్, బయట మెటీరియల్స్? బయట మెటీరియల్ లేదు. ఇంకా ఎంత మిగిలి ఉంది? ఇంకా 170 అయితే మిగిలి ఉంది. సో చూద్దాం ఇంకా ఎన్ని ఐటమ్స్ వస్తాయని చెప్పి. హాట్ గా మంచూరియన్ తిన్న తర్వాత స్వీట్ గా ఏమవుతుంది అనిపిస్తుంది. సో అక్కడ జిలేబీ ఉంది, జిలేబీ ట్రై చేస్తున్నారండి. మన కళ్ళ ముందు ఫ్రెష్గా జిలేబీ వేస్తుంటే చూడడానికి భలే అనిపించింది. సో మనకి టోటల్ గా 5 జిలేబీస్ అయితే ఇచ్చే 20 రూపీస్కి. బెల్లం జిలేబీ కాబట్టి మంచిదే, స్వీట్ గా బాగుంది. స్టార్టర్ అండ్ స్వీట్ అయిపోయి కాబట్టి ఇప్పుడు కొంచెం రైస్ ఐటమ్ అయితే తిందాం. ఆ పక్కన ఉన్న ఒక షాప్ లో చూస్తే ఒక బోర్డు చూసాక అవునా నిజమా అనిపించింది. చెప్పడం ఏంటంటే మన ఫ్రైడ్ రైస్ అయితే వెంటనే రెడీ చేసి మన చేతిలో పెట్టేసారు. సో 30 రూపీస్కి వెజ్ ఫ్రైడ్ రైస్ వచ్చింది మనకి. టేస్ట్ అయితే నాట్ బ్యాడ్, వెరీ ఓకే. క్వాంటిటీ అయితే బాగానే ఇచ్చారు. అసలు 30కి ఏమొస్తున్నాయి చెప్పండి ఈ రోజుల్లో. కొంచెం హెల్దీగా ఏమైనా తాగుదాం. అక్కడ మనం చూసుకున్నట్టయితే రెడ్డి జ్యూస్ సెంటర్ చెప్పుంది. ఏ జ్యూస్ అయినా కూడా 30 రూపీస్ అంట. ఫ్రెష్ గ్రేప్ జ్యూస్ అయితే ఆర్డర్ ఇచ్చాను, ఎందుకంటే ఎనర్జీని బూస్ట్ చేస్తుంది, హైడ్రేషన్ పెంచుతుంది అండ్ అలానే డైజెస్టివ్ హెల్త్ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది. మన ఛాలెంజ్లో ఇంకా 90 రూపీస్ అయితే మిగిలింది. ఇక్కడ వెజ్ గ్రిల్లెడ్ శాండ్విచ్ 60 రూపీస్ అంటే ట్రై చేద్దాం. ఊరు నుంచి వచ్చిన వాళ్ళందరూ పిజ్జా తినాలంటే ఎక్కడెక్కడికో వెళ్ళాలి. 500 పెడితే గానీ పిజ్జా రాదు. లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళకి తగ్గట్టుగానే 59 రూపీస్ నుంచి పిజ్జా అందరికి అవైలబుల్ గా మేము స్టార్ట్ చేసాము. సో మెనూ కార్డ్ చూసారైతే 15 నుంచి స్టార్ట్ అవుతుంది. 59, 89 చికెన్ మనకంటే బిల్ అబౌవ్ 300 పడుతుంది. స్విగ్గీలో కానీ జొమాటోలో కానీ. అంటే యాక్చువల్గా నేను హైదరాబాద్ వచ్చిన కొత్తలో పిజ్జా అంటే స్విగ్గీ జొమాటో వెతికేవాడిని. అంటే యాక్చువల్గా నా స్టార్టింగ్ సాలరీ 20,000. మొత్తం మనీ పంపించిన పాకెట్ మనీ ఒక 2,000 ఉంటాయి. అందులో పిజ్జా తినాలంటే ఆలోచించండి, 500 కాస్ట్ అయ్యేది. స్విగ్గీ నుంచి ఆర్డర్ పెట్టుకోండి, కొన్ని అక్కడికి వెళ్తే తినాలంటే 300 అయ్యేది. సో దిస్ మై ఓన్, ఇది మీ ఓన్, దిస్ మై బ్రదర్, మా పెద్దనాన్న అబ్బాయి. మాటల్లో ఉండగానే మన వేడి శాండ్విచ్ అయితే రెడీ అయిపోయింది. 4 slices ఆఫ్ శాండ్విచ్ మనకు వచ్చాయి విత్ టొమాటో కెచప్. శాండ్విచ్ అంటే గుర్తొచ్చింది, 2005 లో అతిపెద్ద శాండ్విచ్ తయారు చేశాను, మీకు తెలుసా? దాని వెయిట్ 2476 kgs, హైట్ వచ్చేసి 6 feet. ప్రైస్ సెగ్మెంట్ లో చూసుకుంటే ఫుల్ వర్తీ అని చెప్పుకోవాలి. పనీర్స్ కూడా యాడ్ ఉన్నాయి. ఇంకా అలా వెళ్తుంటే బాగా టెంప్టింగ్ గా ఈ రెడ్ కలర్ కారం దోశలు అయితే కనిపించాయి. ఇంకా లేట్ చేయకుండా ఒకటైతే ఆర్డర్ పెట్టేసుకున్నాను. ఫైనల్ గా 30 రూపీస్ అయితే మిగిలింది మన దగ్గర. దీంతో మన కడప రుచిలోని పచ్చికారం దోశ అయితే తినేద్దాం. 3 రకాల చట్నీతో మనకి వేడి దోశ అయితే ఇచ్చేసారు. కడప కారం దోశ అన్నందుకు కారం అయితే తొల్లగొట్టేశారు. చట్నీస్ కూడా మంచిగా ఉన్నాయి, వెరీ టేస్టీ. కన్ఫామ్గా ట్రై చేసేయచ్చు. కారం మ్యాడ్ ఉంది. కారం ఉన్నా కూడా తింటున్నానంటే దోశ టేస్ట్ ఎలా ఉందో మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది.
సో సక్సెస్ఫుల్ గా మన ఫుడ్ ఛాలెంజ్ వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది. 200 తో మొదలుపెట్టిన ఈ ఛాలెంజ్ లో ఎంతో మందిని కలిసాం, ఎన్నో రివ్యూలు కూడా తెలుసుకున్నాం, ఓనర్స్ తో మాట్లాడి వాళ్ళ బిజినెస్ గురించి కూడా తెలుసుకున్నాం. కొన్ని సూపర్ గా ఉన్నాయి, కొన్ని యావరేజ్ గా అనిపించాయి. అమీర్పేట నుంచి అమెరికా వరకు మొత్తం కవర్ చేసాం. దగ్గర నాకు తెలిసి 6 ఐటమ్స్ అరౌండ్ వచ్చినట్టున్నాయి. సో ప్రెసెంట్ అయితే అంతే. ఇలాంటి మరెన్నో ఛాలెంజింగ్ వీడియోస్ మీరు చూడాలనుకుంటే iDream మీడియా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయిపోండి. And don't forget to subscribe to iDream. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.